మూడవ శాఖను మనం జ్ఞాపకం చేసుకున్నాం. త్వరగా మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోతా. మూడవది మూర్ఖత కలిగిన ఆత్మ. ఏది చెప్పినా వినరు కొంతమంది. మంచి చెప్పినా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే చెడుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ జీవితం బాగుపడటానికి చెప్పినా వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి వినాలని అనిపించదు. ఎందుకని అలా అనిపిస్తున్న అలా మాట వినకుండా ఉంటారు అని అంటే వారిలో మూర్ఖపు కలిగిన ఆత్మ ఏలుబడి చేస్తుంది. భక్తిహీనత వారిలో ఏలుబడి చేస్తుంది. బుద్ధిహీనత వారిలో ఏలుబడి చేస్తుంది. చెడుతనం వారిలో ఏలుబడి చేస్తుంది. ఆ మూర్ఖత కలిగిన ఆత్మ వలన వారు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని కొంతమంది చూడండి, ఏది చెప్పినా వినరు. వాళ్ళలో ఏముందని మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటారు కదా, వీడు మూర్ఖుడు రా, వీడికి చెప్పే బదులు గోడకు చెప్పినా అందం అనుకుంటారు. ఎందుకని వారిలో మూర్ఖత కలిగిన ఆత్మ ఏలుబడి చేస్తుంది. అటువంటిది మనలో ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం.